శంకర్ వెల్మల పేరు పెట్టి తిట్టిన శంకర్ వెల్మల పేరు పెట్టి తిట్టిన శంకర్ వెల్మల పేరు పెట్టి శంకర్ కూర్చోండి.
జాతిని చంపి తీరుతానంటూ బల్ల గుద్ది సవాలు చేసినట్టుగా వివిధ మాధ్యమాల్లో పత్రికల్లో మేము గమనించడం జరిగింది. ఈరోజు రంగారెడ్డి జిల్లా వెల్మ బంధువులందరి తరఫున మేము ఈరోజు ఈ షాద్నగర్ ఎమ్మెల్యే అయినటువంటి వీర్లపల్లి శంకర్ను బహిష్కరిస్తూ నిన్న షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ మా వెలమ జాతిని కించపరుస్తూ అసభ్యకరంగా అవమానకరంగా అందరినీ చంపి తీరుతానంటూ బల్ల గుద్ది సవాలు చేయడం మా అందరి దృష్టికి వచ్చింది. మా వెలమ జాతి మొత్తం భయాందోళనలకు గురవుతుంది. మాకు ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఈ ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరూ మా జాతిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం సమంజసం కాదు. రాజకీయ పరమైన కక్షలుంటే మీరు రాజకీయంగా ఏమైనా చేసుకోండి, కానీ ఒక జాతిని ఒక కులాన్ని పేరు పెట్టి తిట్టడం ఈ రాష్ట్ర చరిత్రలో గత ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడు లేదు. ఏ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ ఈ సంవత్సరాల పాలనలో ఈ రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కరూ విచ్చలవిడిగా మమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం మమ్మల్ని అందరినీ కలిసివేసింది. ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లా వెల్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఎల్బీ నగర్ వేదికగా మేము ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. వీర్లపల్లి శంకర్ బేషరతుగా 24 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే రేపు ఉదయం 10 గంటలకు బిడ్డ వీర్లపల్లి శంకర్ నీ షాద్నగర్ పట్టణంలో నీ చౌరస్తులో ఉంటాం, రా, ఎవరిని చంపుతావో చూద్దాం. మా వెల్మ బంధువులు అందరూ వస్తారు. నువ్వు ఒక అయ్యకే పుట్టినవాడు అయితే రా బిడ్డ, ఎవరిని చంపుతావో రా. రేపు ఉదయం 10 గంటలకు బంధువులందరూ షాద్నగర్ చౌరస్తకు వస్తారు బిడ్డ. నీ క్యాంప్ ఆఫీసు, నీ ఇల్లు ముట్టడిస్తాం. నీవు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నీ కాసమైన నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అయితే రా, చూసుకుందాం. జై వెలమ, జై వెలమ. శాసనసభ్యులు అనుచితమైన వ్యాఖ్యలు ఆ సామాజిక వర్గం పైన తనకు ఎలాంటి తనకే కాదు ఎవరికి ఎలాంటి హాని చేయని ఒక మహోన్నత వ్యక్తిత్వం గల సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గాన్ని అతను ప్రత్యేకంగా తనకెవరికన్నా వ్యక్తిగతంగా పగ ఉన్నా లేకపోతే దేశం ఉన్నా రాజకీయ ప్రత్యర్థి ఉన్నా వారి పేరు పెట్టి మాట్లాడాలి, కానీ పూర్తిగా వెల్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కొడుక చంపుతానంటూ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కొడుక తన సంస్కారానికి ఎక్కడ ఏ సంస్కారంతో ఆ మాటలు మాట్లాడిండు, తను అర్హానికి గురి అయి ఈ విధంగా ఒక సామాజిక కంఠంతో రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతని శవపేటికి అతన్ని భౌతికంగా కానీ లేకపోతే ఎక్కడికక్కడ అడ్డుకొని అతను శాశ్వతం కాదు ఎమ్మెల్యే పదవి అనేది, ఇది 4 రోజుల ముచ్చట. దానికి ఎవరో ప్రాపకం పొందాలని ఆవేశపడి ఒక సామాజిక వర్గాన్ని బహిర్గతంగా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం సబబు కాదు. దీనికి తగిన గుణపాఠం బుద్ధి చెప్తాము. త్వరలోనే బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే 24 గంటల్లో అతని ఇంటిని, అతని క్యాంప్ ఆఫీసును రేపటిలోగా ముట్టడిస్తాము. దీనిపైన పార్టీ కూడా తక్షణమే స్పందించి అతనితో క్షమాపణ చెప్పించాలని వెల్మ సామాజిక వర్గం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్తే. మరి నిన్న రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి షాద్నగర్ ఎమ్మెల్యే కె శంకర్ గారు చాలా అవాంఛిత వ్యాఖ్యలు వెల్మ సామాజిక వర్గం మీద చేశారు. బేసిక్గా మనుషులంతా ఒక్కటే, జాతులు కులాలు మతాలన్నవి లేవు, అవి మన వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా వచ్చినాయి అని చెప్పేసి మనం అనుకున్నాం, మన పెద్దల నుంచి మనకు వచ్చింది. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి
కుల మతాలకు అతీతంగా, జాతికి మతాలకు అతీతంగా తరతమ భేదం లేకుండా ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి శంకర్ గారు మరి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళందరినీ చంపుతా, అవసరమైతే నేనే షాద్నగర్ ఎమ్మెల్యేగా బయటికి వచ్చి ఒక్కొక్కరు వీపు చింతమండి చేస్తానటం ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఇది మీ వ్యక్తిగత వ్యాఖ్యలా, లేదంటే మీ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు మీతో పలికించిన వ్యాఖ్యలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ కులాలు, అగ్ర కులాలు అని విడదీసే ఇలాంటి కుహన రాజకీయవాదుల వల్లే సమాజం విచ్ఛిన్నమవుతా ఉంది. మరి కులాల పరంగా విభేదాలు సృష్టించి బాగుపడదామని కాంగ్రెస్ పార్టీ పెద్దలు వ్యవహరిస్తూ ఉన్నారా? మరి ఈయన వ్యక్తిగత వ్యాఖ్యలు అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకొని చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి మహాకవి గారు అన్నట్టు కులమత భేదాలు లేనప్పుడే సమాజం అనేది వికసిస్తూ ఉంది, మన భావి భారత పౌరులకి మంచి జరుగుతుందని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చెప్పిండ్రు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈ కుహన రాజకీయవాది ఎవరైతే ఉన్నారో వీళ్ళని తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. మరి వాళ్ళ నియోజకవర్గం ప్రజలకు కానీ, తెలంగాణ సామాజిక వర్గాలకు కానీ ఈయన ఏం మెసేజ్ ఇస్తున్నాడో అర్థం కావట్లేదు. కానీ ఏదే చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని స్వయంగా వారి పార్టీ పెద్దైనటువంటి సీఎం గారే చాలా రకాల సందర్భాల్లో పదవిలో కూర్చొని రకరకాల వ్యాఖ్యలు మా సామాజిక వర్గం మీద చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఆ విధంగా ఉంటే వీళ్ళ ఎమ్మెల్యేలు ఇంకోలాగా మాట్లాడతారని మేమైతే ఆశించట్లేదు. ఎందుకంటే సామాజికంగా చాలా చైతన్యవంతులైన మా సామాజిక వర్గ ప్రజలందరం కూడా చాలా సౌమ్యులుగా పేరుపడ్డారు. మరి ప్రతి కులంలో కూడా మంచి చెడులు ఉంటాయి, ప్రతి వ్యక్తిలో కూడా రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. మరి ఇలాంటి మనస్తత్వాల్ని ఒక కుటుంబంలోనే మనం చూస్తూ ఉంటాం. మరి మీకు సిద్ధాంతపరంగా విభేదిస్తే సిద్ధాంతపరంగా కొట్లాడండి, ఇంకా రాజకీయంగా విభేదాలు ఉంటే కొట్లాడండి. కానీ ఒక సామాజిక వర్గాన్ని అకారణంగా దూషిస్తూ అసందర్భంగా పిచ్చి ప్రేలాపనలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. దయచేసి తెలంగాణ సమాజం మొత్తం గమనించాలి. ఈరోజు ఒక సమాజాన్ని, సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని ఇలాంటి రాజకీయవేత్త మరి ఇలాంటి వ్యాఖ్యలు, అసందర్భ వ్యాఖ్యలు, తీవ్రమైన వ్యాఖ్యలు, పరుష పదాలతో కూడిన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఒకళ్ళని అన్నాడు, రేపు ఇంకోళ్ళని అంటాడు. సామాజికంగా కులాలను విడదీసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ఇలాంటి రాజకీయవేత్తలతో సమాజానికి చాలా ప్రమాదం ఉన్నది. మరి ఇలాంటి వాళ్ళని బయటకు వస్తే తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మేమంతా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి శంకర్ గారిని మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు బయటకు వచ్చి అందరినీ తరిమి కొడతామని చెప్తా ఉన్నారు. మీరు ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు? మాకు పార్టీలకి సంబంధం లేకుండా మేమంతా కూడా గ్యాదర్ అయ్యి ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మరి రకరకాల పార్టీల్లో ఉన్న వ్యక్తులు మేము కూడా ఉన్నాం మా సామాజిక వర్గం నుంచి. కానీ పార్టీ పరంగా కాకుండా మీరు కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి గతంలో బీఎస్పీలో జాయిన్ అయ్యి చిట్టుగా ఓడిపోయారు. మీరు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి గాలివాటంగా గెలిచిన వ్యక్తులు మీరు. మరి ఇలాంటి నోరు అదుపులో పెట్టుకొని మీరు ప్రమాణం చేసిన విధంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇలాంటి పదజాలం చాలామంది చాలా రకాలుగా ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సామాజిక వర్గాన్ని, వెలమ సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని రకరకాల పిచ్చికూతలు కూస్తూ ఉన్నారు. మరి మేము మీకు ఏ విధంగా అన్యాయం చేశాం? మనుషులంతా ఒక్కటే అని మీరు ప్రమాణం చేసి వస్తూ ఉన్నారు కదా. పదవి లేనప్పుడు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా కల్లిబొల్లు కబుర్లు చెప్పండి, పిల్లి గంతులు వేయండి, బుడబుక్కలలాగా ప్రవర్తించండి. కానీ ఒక పదవిలోకి వచ్చిన తర్వాత మీరు సమాజానికి ఏం మేలు చేస్తూ ఉన్నారు, ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారని చెప్పేసి మీరు గమనించుకోవాలి. కనీసం మీ ఇంట్లో వాళ్ళైనా సరే, మీ ఇంట్లో కూడా ఆడకూతుర్లు ఉంటారు, మీ ఇంట్లో కూడా బిడ్డలు ఉంటారు. మీ బిడ్డలకు మీరు ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు? అడ్డగోలుగా వాగి ఒక సామాజిక వర్గాన్ని కానీ మనుషులను కానీ విడదీసే ఈ సంస్కృతి ఎవరు నేర్పారు? సంస్కారహీనుడిగా ముద్రపడక ముందే మీరు మంచి మాటలు నేర్చుకొని 4 బుద్ధి పనులు, గౌరవమైన పనులు నేర్చుకొని ప్రజలకు సేవ చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఛాలెంజ్ చేసిన విధంగానే మేము కూడా న్యాయబద్ధంగానే మీకు ఫోన్లు చేస్తూ ఉన్నాం. మీరు ఫోన్కి రెస్పాండ్ అవ్వండి. మేము కూడా భారత జాతి పౌరులమే అని చెప్పేసి మీతో మాట్లాడదామని చెప్పేసి చేస్తే మీరు రెస్పాండ్ అవ్వలేరు. కానీ దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఏ వర్గం మీదైనా సరే, ఏ సామాజిక వర్గం మీదైనా సరే, కుల మతాలను విడదీస్తూ ఉన్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము డీజీపీ గారికి, ప్రభుత్వ పెద్దలని కోరుతా ఉన్నాం. ఇదక్కడి రాజ్యం.
ఇక్కడ ఏ ప్రతి ఒక్క కులం కూడా ఒక తండ్రికి తల్లి పుట్టినటువంటి జన్మనిచ్చినటువంటి పౌరులు కాబట్టి ఏ కులంలో అంటే వెల్మ కులస్తులారా మిమ్మల్ని చంపుతాం అని ఒక ఖబర్దారని వాటిలో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పదవిలో ఉన్నటువంటి ఒక అధికారంలో ఉన్నటువంటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వ్యక్తిని ఈ యొక్క మాట్లాడినటువంటి వ్యక్తి పైన చర్య తీసుకోవాలి, స్పందించాలి తొందరగా. కానీ రాహుల్ గాంధీ వరకు కూడా పోయేటట్టుగా ఈ యొక్క టోటల్ వెలమ కులస్తులను కానీ అంటే వెలమ కులస్తులు కాదు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుని ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడినాడు. ఎందుకంటే మేము ఒక్కరం ఏదో వెల్మలో మమ్మల్ని అన్నరం కాదు, ఇంకో కులాన్ని కూడా అనవసరంగా అనకూడదు. ఏదో మేము ఇప్పుడు 100 మంది 200 2000 మంది వచ్చినాం, ఒక కులంలో 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, 30 మంది ఉంటారు, 40 మంది ఉంటారు. కానీ వాళ్ళు వస్తారా, రాగలరా, చెప్పుకోగలరా? కాబట్టి ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి మర్యాదగా మాట్లాడాలి. ఎమ్మెల్యే గారు శంకర్ గారు ఖబర్దార్, ఇంకొకసారి మా వెలమల దగ్గరికి వచ్చినటువంటి మా బాగుండదు, మీరు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు కూడా తొందరగా స్పందించినట్లయితే తెలంగాణలో నీతిపరంగా రాజ్యాంగపరంగా పదవిలో ఉన్నారు కాబట్టి అందరికీ సమాజంలో మీరు ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుందిగా తొందరగా స్పందించాలి రేవంత్ రెడ్డి గారు.